నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ కడిగిన ముత్యం. రచించిన వారు లతా పాలగుమ్మి గారు. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఏంటి, మీ అమ్మాయికి అమెరికా సంబంధం కుదిరిందటగా? పక్కింటి ఆమె అడుగుతుంటే అవును దినా అని అమ్మ చాటంత మొహం చేసుకొని చెప్తోంది. మా ఊరిలో ఏ నోట విన్నా ఇదే. నాకు అమెరికా సంబంధం ఖాయమైందన్న వార్తే. ఎక్కడో సప్త సముద్రాలు దాటి చాలా దూరం వెళ్ళాలంటగా అని సుబ్బయ్య మామ నాన్నని ఆశ్చర్యంగా అడుగుతున్నాడు. నాన్న మీసం మెలేసుకుంటూ ఆయ్ అన్నాడు ఎంతో గర్వంగా. పిల్ల అదృష్టవంతురాలు బాబాయ్ అని నా నెత్తి మీద ఓ మొట్టికాయ ముట్టి వెళ్ళిపోయాడు. పట్టులంగా ఓణి జాకెట్టు వేసుకుని పెద్ద వాలుజడిని అటూ ఇటూ తిప్పుకుంటూ అద్దంలో చూసుకుని నిజంగా నేను అదృష్టవంతురాలనే అని మురిసిపోయింది శ్రావణి. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. శ్రావణి తల్లిదండ్రులు ఊరిలో పెద్దలందరి ఆశీర్వాదంతో శ్రావణి శేఖర్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించారు. 16 రోజుల పండగ అయిన వెంటనే మా వారు సెలవు లేదని చెప్పడంతో నన్ను పంపడానికి అట్టహాసంగా తయారీలు మొదలయ్యాయి. కొత్త అల్లుడు 2 సూట్ కేసుల లగేజ్తో మాత్రమే అమెరికా వెళ్ళాలని అల్టిమేటం ఇవ్వటంతో మా వాళ్ళు డీలా పడిపోయారు. నా బట్టలకే 2 సూట్ కేసులు సరిపోలేదు. ఏం చెయ్యాలో తెలియక అమెరికా అల్లుడికి కోపం తెప్పించడం ఎందుకు అని అలాగే సాగనంపారు మా వాళ్ళు నన్ను. ఎయిర్పోర్టుకు వెళ్ళిన దగ్గర నుండి నా తిప్పలు మొదలయ్యాయి. మెట్లు ఎక్కకుండా పైకి వెళ్తాము, దాన్నే ఎస్కలేటర్ అంటారట. భయంతో ముచ్చెమటలు పట్టేశాయి నాకు. అందరూ నన్ను దాటి వెళ్ళిపోతున్నారు. ఈయన కూడా ఎక్కి వెళ్ళిపోయారు. నేను ఎక్కానో లేదో కూడా చూడకుండానే మళ్ళీ కిందకొచ్చి నేను వెళుతుంటే కూడా రావాలని తెలీదా? అలా వెర్రిముఖం వేసుకుని చూడకపోతే అని విసుక్కున్నారు. నాకు కళ్ళ వెంట నుండి బొటబొటా నీళ్ళొచ్చేశాయి. నీకసలు సెన్స్ లేదా? అందరూ మనల్నే చూస్తున్నారు, కళ్ళు తుడుచుకో అని గదమాయింపు. మా ఊరి నుండి బయలుదేరిన దగ్గర నుండి ఈయన ప్రవర్తనే మారిపోయింది. ఎవ్వరో తెలియని వ్యక్తితో ప్రయాణం చేస్తున్నట్టు చాలా భయంగా అనిపించింది. అమ్మ, నాన్న, మా ఊరు అన్నీ గుర్తొచ్చి పెద్ద పెట్టున ఏడవాలనిపించింది. ఎట్టకేలకి విమానం ఎక్కాము. విండో సీట్ పక్కన కూర్చున్నాను. అతని విసుగులన్నీ మర్చిపోయి విమానం బయలుదేరింది మెల్లగా. మొదటిసారి మేఘాల్ని అంత దగ్గరగా చూశానేమో చిన్న పిల్లలా సంబరపడిపోయాను. ఎంత సంతోషంగా ఉన్నా మనసులోని భావాలు పంచుకుందామంటే పక్కన కూర్చున్నది దుర్వాస మహామునాయే. ఎంతో సీరియస్గా ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాడు. కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ చట్టాపట్టాలేసుకుని ఒకళ్ళ చేయి ఒకళ్ళు వదలకుండా ఉంటారని విన్నాను. ఈయనేంటో ఎప్పుడూ సీరియస్గా ఉంటారు. 2 ఫ్లైట్లు మారి మొత్తానికి అమెరికా చేరుకున్నాము. ఇల్లు చాలా బాగుంది, నీట్గా. ఇంటి నిండా ఖరీదైన వస్తువులే. సోఫాలు, డైనింగ్ టేబుల్, ఎన్నో గ్లాస్ ఐటమ్స్. ఏది ముట్టుకుంటూ ఏమవుతుందోనని భయం. గెస్ట్లా ఫీల్ అవుతున్నాను. ఒక్కరోజు గడవక ముందే కింద ఫ్లోర్ వాళ్ళ నుండి కంప్లైంట్, గట్టిగా నడుస్తున్నానని. ఈ అమెరికాలో మా ఊరిలోలా పరుగులు పెడుతూ గెంతుతూ నడవడానికి కూడా లేదు అనుకున్నాను. ఒక నెల రోజుల్లో ఏవి ఎలా వాడాలో నేర్చేసుకున్నాను త్వరగా. ఆయనకి రెండోసారి చెప్పాలంటే విసుగు అని. మా వారిని భర్త అనే కన్నా కడూస్ మాస్టర్ అంటే బాగుంటుందేమో. అతని మీద ప్రేమ కన్నా భయమే ఎక్కువైపోతుంది రోజు రోజుకి నాకు. సమయం తెలియకుండా 2 నెలలు గడిచిపోయాయి. మా వారు ఆఫీస్కి వెళ్ళగానే అమ్మ వాళ్లతో, నా చిన్ననాటి స్నేహితులతో కబుర్లలో పడేదాన్ని. వీడియో కాల్ చేసి ఇల్లంతా చూపించడం, వాళ్ళు ఆశ్చర్యంగా వినేవారు నేను చెప్పేవన్నీ.
మైక్రోవేవ్, డిష్ వాషరు, వాషింగ్ మిషను అన్నీ వాడడం వచ్చేసాయని చెప్పటంతో ఎంతో సంతోషం. ప్రపంచాన్ని జయించినంత. మా వారి కలీగ్ వాళ్ళ ఇంట్లో ప్యాట్లాకట. అందరూ తలా ఒక ఐటెం చేసుకుని వెళ్ళి ఓ చోట తినడాన్నే ప్యాట్లాక్ అంటారని అప్పుడే తెలిసింది నాకు. నీకు తినడమేనా, ఏదైనా వెరైటీ ఐటెం చేయడం వచ్చా అని వెటకారంగా అడుగుతారు అతనికి ఏదో తెలియనట్టు. ఈరోజు సాయంత్రమే పార్టీ. బిర్యానీ తయారు చేశాను. బెనారస్ శారీ, మ్యాచింగ్ బ్లౌజు వేసుకొని 2 పేట్ల ముత్యాల గొలుసు వేసుకొని సింపుల్గా తయారయ్యాను. నన్ను చూస్తూనే రుసరుసలాడుతూ, మనం వెళ్ళేది పార్టీకి, పెళ్ళికి కాదు. అయినా నీకు అస్సలు డ్రెస్ సెన్స్ లేదు. పల్లెటూరు అమ్మాయిని చేసుకోవడం నాదే తప్పు అని విసుక్కోవడంతో నా కళ్ళ నుండి టపటపా కన్నీరు వరదలై పొంగుతూ ఉంటే, ఎప్పుడూ ఈ ఏడుపు ఒకటి నా ప్రాణానికి అని తలుపు బళ్ళున వేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఫ్రెండ్స్ బలవంతం వల్లనేమో నన్ను తీసుకువెళ్ళక తప్పలేదు. నేను చేసిన బిర్యానీ చూసి మెచ్చుకోకపోగా, ఇంతెందుకు చేశావు, ఇక్కడెవరూ ఊరి వాళ్ళల్లాగా కుంభాలు కుంభాలు తినరు, సింపుల్గా తింటారు అని దోవంతా సాధింపే. కిమ్మనకుండా కూర్చున్నాను. ఎక్కువగా మౌనమే నా సమాధానం. అక్కడికి వెళ్ళిన నాకు పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టయింది. అందరికీ నన్ను పరిచయం చేశారు. లివింగ్ రూమ్లో జెంట్సు, కిచెన్లో లేడీసు కూర్చున్నారు. పార్టీ హోస్ట్ చేసిన ఆమె పేరు కృష్ణవేణి. అయితే అందరూ విచిత్రంగా కృష్ణ అని పిలుస్తున్నారు, అబ్బాయిని పిలిచినట్టు. అందరూ తెలుగు వాళ్లే, అయినా ఇంగ్లీష్లోనే వాళ్ళ సంభాషణ సాగుతోంది. ఎప్పుడు వెళ్ళిపోదామా అని ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చున్నాను. శేఖర్, నీ వైఫ్ మరీ ట్రెడిషనల్ అనుకుంటా అని కొంచెం వెటకారంగా అంది కృష్ణ. మీరే తనకి ట్రైనింగ్ ఇవ్వాలి, తను పూర్తిగా విలేజ్ గర్ల్ అని చెప్పాడు శేఖర్. విలేజ్ నుంచి రావడం తప్పన్నట్టు. అందరూ ఫోర్క్స్, నైఫ్స్ యూజ్ చేస్తున్నారు. ఈయన వార్నింగ్కి భయపడి నేను కూడా వాళ్ళల్లా తిందామని ట్రై చేస్తూ ఉంటే పొరపాటున ప్లేట్ కింద పడి బళ్ళున పగిలింది. ఈయన కళ్ళకే గనక శక్తి ఉంటే నేను అక్కడే భస్మమైపోయి ఉండేదాన్ని ఆ చూపులకి. అందరికీ బిర్యానీ ఎంతో నచ్చడంతో బాగా చేశారు అని మెచ్చుకుంటూ తిన్నారు. బిర్యానీ హాట్ కేస్ ఖాళీ అవ్వటంతో నేను చాలా హ్యాపీ అయ్యాను. ఈయన మొహం కూడా వెలిగిపోయింది అందరూ నన్ను పొగడటంతో. కృష్ణవేణి గారి కాలు మీద వేడి వేడి కాఫీ ఒలికిపోవటంతో పెద్ద పెద్ద బొబ్బలెక్కిపోయాయి. అందరూ టెన్షన్ పడుతూ ఎమర్జెన్సీకి కాల్ చేస్తున్నారు. ఆమె పెద్ద పెట్టున ఏడుస్తోంది. ఎవ్వరూ దగ్గరకు వెళ్ళడానికి కూడా ధైర్యం చేయడం లేదు. భయంతో దూరంగా నిలబడి చూస్తూ ఉండిపోయారు. ఆమె హస్బెండ్ని అడిగి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకున్నాను. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు నేను ఎక్స్పర్ట్లా ఫస్ట్ ఎయిడ్ చేయడం చూసి. నిజంగా ఈ పల్లెటూరు అమ్మాయికి వచ్చా అని. వేసవి సెలవుల్లో మా ఊర్లో ఇంకేం వ్యాపకాలు లేకపోవటంతో సహజంగా వైద్య వృత్తి అంటే మక్కువ ఉన్న నేను మా ఊరిలో డాక్టర్ దగ్గర చిన్న చిన్న చికిత్సలు నేర్చుకున్నాను. కృష్ణవేణి గారికి 1 వారం రోజుల పాటు బెడ్ రెస్ట్ కావాలని డాక్టర్ చెప్పారు. వాళ్ళ మదర్ ఇండియా నుంచి వచ్చేలోగా ఎవరైనా డే టైంలో హెల్ప్ చేయడానికి తనతో ఉండాలి. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎవరికి వాళ్ళు మాకు కుదరదంటే మాకు కుదరదు అని గుసగుసలాడుతూ ఉంటే విని ఆశ్చర్యపోయి నేను హెల్ప్ చేస్తానని చెప్పాను. మా ఊరిలో అయితే ఇదొక సమస్య కానే కాదు, అందరూ హెల్ప్ చేస్తారు. నిజం చెప్పాలంటే హెల్ప్ అని కూడా ఎవ్వరూ అనుకోరు, క్యాజువల్గా చేసేస్తారు. వారం రోజుల పాటు రోజు ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కృష్ణవేణి గారింట్లో నన్ను డ్రాప్ చేయడం, సాయంత్రం పికప్ చేయడం చేసేవారు. మాతో పాటు తనకి కూడా లంచ్ ప్రిపేర్ చేసి తీసుకెళ్లేదాన్ని. ఈ వారం రోజుల్లో మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయిపోయాము. తనకి బోర్ కొట్టకుండా లేసులతో టేబుల్ మ్యాట్స్, రకరకాల క్రాఫ్ట్స్ తయారు చేయడం, కలర్స్తో రంగోలీలు వేయడం నేర్పించాను. ఆమెకి కాలు పూర్తిగా తక్కి నడవడం ప్రారంభించింది.
మా వారు సాయంత్రం పికప్కి వచ్చినప్పుడు కృష్ణ మా ఇద్దరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పింది. శ్రావణి పల్లెటూరు అమ్మాయని, కల్చర్ తెలియదని, మోడ్రన్గా లేదని మేమంతా చాలా ఎగతాళి చేశాము. మా అందరికన్నా గొప్ప మనసు మీ ఆవిడది శేఖర్. తను మా దగ్గర నుండి కాదు, మేమే తన దగ్గర నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నాకెంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారని చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేదాన్ని. కానీ సమయానికి ఎవ్వరూ హెల్ప్కి రాలేదు. ఏదో ఒక వంక చెప్పి తప్పించుకున్నారు. మేమందరం ఫ్యాషన్ అనే ముసుగులో మానవత్వాన్ని మర్చిపోయాము. ఈ బిజీ లైఫ్లో ఎంతసేపు నేను, నా ఫ్యామిలీ అని గిరిగీసుకుని బతికేస్తున్నాము, పక్కవాడికి ఏమైందో కూడా పట్టించుకోకుండా. నువ్వు మారకుండా కడిగిన ముత్యంలా ఉండి మా అందరికీ మార్గదర్శకం అవ్వు శ్రావణి అంది. కృష్ణవేణి మాటలు ఈయనలో కూడా మార్పు తెచ్చాయి. ఆ రోజు రాత్రి సారీ శ్రావణి, భార్య అంటే నేను చెప్పిన ప్రతి మాటకి జవదాటకూడదు అని, పల్లెటూరి అమ్మాయి అయితే నా మాటే నెగ్గుతుంది అని నిన్ను చేసుకున్నాను. నీ మీద ఎంత ప్రేమ ఉన్నా అది వ్యక్తం చేయకుండా భార్య మీద అజమాయిషీ చేస్తేనే నా మాటలు వింటుందనే మూర్ఖత్వంతో నిన్ను బాధ పెట్టాను. బయట వాళ్ళు చెబితే గాని నీ విలువ తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించు శ్రావణి అని నన్ను ఎంతో ఆర్తిగా దగ్గరకు తీసుకున్నారు. ఈ మార్పు నా మనసుకు ఎంతో ఊరటనిచ్చింది. ఇదండి ఈరోజు కథ. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.